ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతోంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు ఆయన మాటలు ఎంతగానో మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయి. మరి ఉదయం లేవగానే ఇలా ప్రార్థన చేయడం, దేవుని మాటలు వినడం నిజంగా మన జీవితాలకు ఎంతో క్షేమాన్ని కలగజేస్తున్నాయి కదండి. శారీరకంగా మనకి ఆహారం ఎంత అవసరమో, భోజనం ఎంత అవసరమో, ఎంత పుష్టికరమైన ఆహారాన్ని మనం తింటూ ఉంటాం కదా. మన శరీరం బాగుండాలని, మనం చాలా ఆరోగ్యకరంగా ఉండాలని, మరి ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే వాక్యము, ప్రార్థన చాలా అవసరమై ఉంది. ఇవి రెండు మనతో ఉంటే మన జీవితంలో అద్భుతంగా మనం నడిపించబడతాం. మరి ప్రతిరోజు ఇలాగే చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఈ ఉదయం కూడా మరి దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మనం నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 32వ కీర్తనలో 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. నాకు అద్భుతకరమైన మాటలు కదండి. నీ యందు దృష్టి ఉంచి మరి అద్భుతంగా నీకు ఆలోచన చెప్పే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు ప్రభు మాట్లాడుతూ ఉండగా నిజంగా దేవుని మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగుదామండి. చూడండి, మన మీద దృష్టి ఉంచే దేవుడై ఉన్నారు. మనుషులుగా మన దృష్టి అంటే మనుషుల దృష్టి మనము
కోరుకుంటూ ఉంటాం, మన పైన వీళ్ళ దృష్టి మన పైన ఉంటే బాగుండు, వీరి దయ మనతో ఉంటే బాగుండు, వీరి 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 ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తే బాగుండు. అంటే మనం బాగా ప్రేమించే వారిని బాగా కోరుకుంటూ ఉంటాం, వారు నన్ను ప్రేమిస్తే బాగుండు, వారి దృష్టి నా పైన ఉంచితే బాగుండు, లేకపోతే వారి దృష్టి నా పైన ఉంటే ఇదిగో మరి ఈ కార్యం నా జీవితంలో జరిగిద్దని. కానీ చూడండి, మనుషులు వారి దృష్టి ఎలా ఉంటుందంటే మనల్ని పడవేయాలనో, లేకపోతే మనం నాశనం చేయాలనో, లేకపోతే మనం ఎదుగుదల చూసి తట్టుకోలేని వారిగా ఉంటూ ఉంటారు. కానీ ప్రభు అలా కాదండి, తన దృష్టి మన పైన ఉంచి ఆయన చక్కని ఆలోచనలు చెప్పే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, కొన్ని భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో మనకు ఏ మనుషుడు ఆ చక్కని ఆలోచన ఇచ్చి మరి ఆ పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చేవారు చూద్దామన్న ఒకరు ఉండరండి కదా. కానీ మనము ఉన్న ఆ పరిస్థితులలో, మనం ఉన్న ఆ భయంకరమైన శోధనలో ప్రభు దృష్టి మన పైన ఉంచి ప్రభువే నిశ్చయముగా మన జీవితంలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. గొప్పగా తన ఆలోచన అందచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభు దృష్టి మన పైన ఉండాలని మనం ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుతో మాట్లాడడం మనం మొదలు పెడదాం. మరి ప్రభుతో మాట్లాడినప్పుడు, మనం అడిగినప్పుడు, లేకపోతే మనం వేడుకున్నప్పుడు, దేవా ఇదిగో నాకున్న ఈ పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయ, నాకున్న ఈ భయంకరమైన శోధనలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులలో నీవు నాకు తోడై ఉండండి, నీవు నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, మంచి ఆలోచన చెప్పండి అని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు తన దృష్టి మన మీద ఉంచి అద్భుతకరమైన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనమున్న పరిస్థితులలో ప్రభు మన చేయి విడిచే దేవుడు కాదు, కానీ మన చెయ్యి పట్టుకొని అద్భుతకరమైన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మనం బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా ఆయన మన వెన్ను తట్టి నడిపించే దేవుడై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనల్ని కృంగతీస్తారేమో, కానీ కృంగుదలలో ఉన్న మనము, లేకపోతే పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభువు లేవనెత్తే దేవుడై ఉన్నారు. ఆమేన్. కష్టకాల సమయంలో అందరూ మన చేయి వదిలిపెట్టి వెళ్ళేవారే, కానీ ప్రభు మాత్రం చేయి వదిలిపెట్టరండి. ఈ ఉదయకాల సమయంలో ఏ శోధనలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు ప్రియ సహోదరా, ఏ కష్టంలో ఉన్నావు, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు, ఇదిగో ప్రభుని ఆశ్రయించు. ప్రభు అద్భుతమైన రీతిలో తన దృష్టి నీ యందు ఉంచి నీకు మంచి ఆలోచన చెప్పి నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటను చేత పట్టుకొని ప్రార్థిద్దాం. దేవా, నీ దృష్టి నా పైన ఉంచండి, నా కుటుంబం పైన ఉంచండి. ఇదిగో నాకు మంచి ఆలోచన దయచేయ, నీవే నన్ను నడిపించు. ఈ కష్టకాలంలో, ఈ శ్రమ కాలంలో నీవే నన్ను నడిపించేయ, నీవే నాకు తోడై ఉండండి అని అడుగుదాం. ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, పేతురు ప్రభుని చూసినప్పుడు చక్కగా నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే ప్రభుని చూడకుండా ఆ గాలి తుఫాను వైపు చూశాడో ఇదిగో మరి మునిగిపోవడం ప్రారంభించాడు. అంతే, మనము కూడా ఆ కష్టాల వైపు చూసినప్పుడు, ఆ శ్రమల వైపు చూసినప్పుడు మునిగిపోవడం ప్రారంభిస్తూ ఉంటాం. కానీ ప్రభుని చూస్తే ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నాయ్యా, ధైర్యంతో నింపుతున్నాయి, నెమ్మది సమాధానంతో నింపుతున్నాయి అయ్యా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ దృష్టి మా పైన ఉంచి చక్కని ఆలోచనను చెప్పి మమ్మల్ని అయ్యా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేక ఈ మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక, గొప్పవారవుదురు గాక, దీవించబడుదురు గాక, క్షేమం కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, అయా ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని ఆశ్రయించే వారంగా మేము ఉందుము గాక. సహాయం చేయండి అయా. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. చేసిన పనులలో, ప్రయత్నాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం. ఉన్నతమైన స్థితిలో ఉండమని వేడుకుంటున్నాం. ఆయా వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. ప్రతి బలహీనత నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం. అయా ఇదిగోండి, మీరే తోడే ఉండండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. అనాథులను, విధవరాలను, అయా ప్రభా లేని స్థితిలో ఉన్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే కృప చూపించండి, నడిపించమని వేడుకుంటున్నా. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ ప్రభా, మీ వాత్సల్యతను కుమ్మరిస్తూ అద్భుతంగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ మరి చక్కగా వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మరి చక్కగా ముందుకు మరి సాగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.